హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను సికింద్రాబాద్లోని ప్రశాంత్ 70mm థియేటర్కి అయితే వచ్చిన. ఈ థియేటర్ అయితే మనకి గురుద్వారా కాడ ఉంటుంది. ఓల్డ్ మనోహర్ థియేటర్కి ఆపోజిట్లో అయితే ఈ థియేటర్ మనకు ఉంటుంది. ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేసుకోవడానికి మస్తు జాగా అయితే ఉంది. ఇక నేనైతే 175 రూపీస్ ప్రీమియం క్లాస్ టికెట్ అయితే తీసుకొని సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే పోతున్నా. సో చూసురా గేవేళంటే మనం పైనకైతే పోవాలా. గిడ మనకి ప్రీమియం క్లాస్కి సపరేట్ క్యాంటీన్ ఏరియా గిట్ల ఉంది. సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చిన. సో చూసారుగా థియేటర్ అయితే మనకి మస్తు పెద్దగా ఉంది. ఈ థియేటర్ అయితే 2021 డిసెంబర్లో పుష్ప 1 మూవీ అయితే రెనోవేట్ చేసి రీఓపెన్ చేసారు. సీటింగ్ అయితే మస్తు ఉంది. ఇక్కడ పుష్ బ్యాక్ సీట్స్ ఉన్నాయి మనకి మొత్తం ఈ థియేటర్లో. ఇక అదైతే లోవర్ క్లాస్. ఇక రెడ్ కలర్ సీట్స్ ఏమో 110 రూపీస్. ఇక ముంగడున్న బ్లాక్ సీట్స్ ఏమో 50 రూపీస్ టికెట్. ఈ థియేటర్ అయితే మనకి 1250+ సీట్స్ అయితే ఉన్నాయి. థియేటర్ని అయితే మస్తు నీట్గా మెయింటైన్ చేస్తారు. ప్రతి షో తర్వాత థియేటర్ని అయితే క్లీన్ చేస్తారు. మల్టీప్లెక్స్ లెవెల్లో మనకి ఈ థియేటర్లో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఈ థియేటర్ అయితే 1974లో షమ్మీ కపూర్ ఇంకా సంజీవ్ కుమార్ నటించిన మనోరంజన్ మూవీ అయితే రిలీజ్ చేసారు. ఈ థియేటర్లో అయితే మనకి డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే యూజ్ చేస్తారు. సౌండ్ క్లారిటీ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇక థియేటర్లో సౌండ్ క్వాలిటీ ఇంకా పిక్చర్ క్వాలిటీ అయితే మంచిగానే ఉంది. బట్ ఏసీ అయితే జర తక్కువ వదులుతారు. అదొకటే ఈ థియేటర్లో జర మనకి ప్రాబ్లం అనిపిస్తుంది. అక్కడ మనకి ఫ్యాన్స్ గిట్లు ఉన్నాయి. ఇక ఇంటర్వెల్లో నేనైతే వెజ్ పఫ్ తీసుకున్నా. పఫ్ అయితే 50 రూపీస్ ఉండే. ప్రైస్ గిట్ల రీజనబులే ఉన్నాయి. ఈ థియేటర్లో మనకి 50+ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో సౌండ్ అయితే మంచిగానే ఉంటుంది ఈ థియేటర్లో మనకి. ఇక యాంబియన్స్ అయితే ఈ థియేటర్లో మంచిగా ఉన్నాయి. థియేటర్ మెయింటెనెన్స్ అయితే మస్తు ఉంది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు థియేటర్ని అయితే. సో మీరైతే ఈ థియేటర్లో ఫ్యామిలీతో వచ్చి మూవీని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకైతే థియేటర్ బాగా నచ్చింది. సికింద్రాబాద్ ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అనేది నేను చెప్తాను. సో ఈ థియేటర్లో మనకి ఫ్యాన్ సెలబ్రేషన్స్ కూడా మంచిగానే ఉంటాయి. సో పెద్ద హీరో మూవీస్కి ఫస్ట్ డే అయితే ఈ థియేటర్లో మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేయరు. అండ్ ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయరు. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.